సబ్జెక్ట్ ఏదో కాదు, విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం ఏంటి, గాడ్స్ విల్ అంటారు దాన్ని. అంటే దేవుని చిత్తాన్ని ఎలా కనుగోవాలి. ఇప్పుడు మీరు ఉద్యోగం ట్రై చేస్తున్నారు, ఈ ఉద్యోగం దేవుని చిత్తమో కాదో ఎలా తెలుస్తుంది? ఒక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఆ అబ్బాయినే చేసుకోవాలని ఎలా తెలుస్తుంది? లేదా ఈ అమ్మాయినే చేసుకోవాలని ఎలా తెలుస్తుంది? ఈ దేవుని చిత్తాన్ని కనుగొనడంలో విచిత్రమైన ప్రాక్టీసులు క్రిస్టియానిటీ తెర మీదకి తీసుకొచ్చింది. మరలా కొంచెం సున్నితమైన సబ్జెక్ట్ ఇది, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే అనేకులకు విరుగుడు అవ్వకపోవచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ పద్ధతులను పాటిస్తున్న వాళ్ళు మన మధ్యలో కూడా ఉంటారు. దేవుని చిత్తం అంటే ఇలా కొనుగోవాలి, అలా కొనుగోవాలని రకరకాల పద్ధతులను పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ జాబితాలు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా వింటాం. అతను దేవుని చిత్తాన్ని కనుగోవాలని ఈ వర్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే, కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ పదాన్ని చాలా పర్టికులర్గా ఉపయోగించాడు. ఆయన చూద్దాం, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, జాగ్రత్తగా విందాం. అవుట్లైన్స్ మాట్లాడుకుందాం ఈరోజు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అక్కడి నుంచి ఆ పదం తీశారు. ఏంటంట? నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరును గాక. చిత్తం అంటే ఇంకా కాంటెక్స్ట్ కానీ ఎందుకు మాట్లాడుతున్నాడు ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా నచ్చిన పదాలని బయటకు లాగడమే క్రిస్టియన్ ప్రాక్టీసులు కొన్ని తెర మీదకి వచ్చాయి. ఈ దైవ చిత్తం అనే ఈ పదాన్ని ఇక్కడి నుంచి తీసుకుని నా లైఫ్లో దేవుని చిత్తం ఎలా జరుగుద్ది ఏంటనడానికి ఈ తడువులాట స్టార్ట్ చేశారు. అలాంటి పద్ధతుల్లో ఒక పద్ధతి, మనశ్శాంతి ఉంటేనట దేవుని చిత్తం అంట. మీకు అర్థమవుతలేదు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఏదైనా ఒక విషయం కొరకు నేను ట్రబుల్ అవుతున్నాను అనుకోండి, లేదా ఏదన్నా నేను ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, ఏదన్నా కొనాలనుకుంటున్నాను, లేదన్నా ఒక భయంకరమైన విషయంలో నేను ఆందోళన చెందుతున్నాను అనుకోండి. అప్పుడు నేను ఇలా కూర్చుంటాను అన్నమాట. మీకు ప్రాక్టీస్లు మరి ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదు, నేను ఇలా కూర్చొని ఇలా ఆకాశం వైపు దేవుడిని చూసి, పరలోకమందున మా తండ్రి, పరలోకమందు నెరవేరుతున్న నీ చిత్తము భూమి యందును నెరవేరునుగా. కానీ ఆ సందర్భాన్ని అలా చదువుతారు, కానీ అది అసలు విషయం గాలికి వదిలేసి ఇప్పుడు చిత్తం ఎలా తెలియజేస్తాడంటే దేవుడు ఇన్నర్ పీస్ ఇస్తాడంట. పీస్ అంటే సమాధానం, అంటే ఒక తెలియని నెమ్మది వస్తుంది అనమాట. అంటే ఆ విషయాన్ని కొరకు నాలో గలిబిలి లేకుండా, ఆ విషయాన్ని కొరకు నాకు ఆందోళన లేకుండా, ఆ సంగతిని గురించి నాకు ఏం కంగారు లేకుండా, జరిగిపోతున్న సంగతి విషయంలో నేను అలా మనశ్శాంతిగా ఉన్నాను అనుకోండి, అది ఎవరి చిత్తం అన్నమాట? అది ఎవరు చెప్పారు? ఇలా అనేసుకుంటారు ఇంకా అలాగా. అంటే ఒక గలిబిలి లేకుండా, ఒక కంగారు లేకుండా, అది ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు ఏం టెన్షన్ లేకుండా, టెన్షన్ ఏం ఫీల్ అవ్వకుండా పీస్ఫుల్ మైండ్తో అనుకోండి, ఆ పీస్ ఎవరు ఇచ్చినట్టు అనమాట. దాన్ని ఇన్నర్ పీస్ అంటారంట. అదొక పద్ధతి. అంటే ఇప్పుడు నాకు టెన్షన్ లేకుండా ఉంటే అది దేవుని చిత్తం. ఆ విషయాన్ని గురించి నేను టెన్షన్ అయితే చెప్పండి, దేవుని చిత్తం కాదు. అంటే ఒక సంగతి నేను టెన్షన్ అవుతుందంటే దేవుని చిత్తం కాదు. అది టెన్షన్ అవ్వకపోతే దేవుని చిత్తం. నేను అడుగుతున్నా, ఎక్కడైనా దీనికి బేస్మెంట్లు ఉన్నాయా, రెఫరెన్స్లు ఉన్నాయా? మరి ఎలా తీసుకొచ్చారు? వాళ్ళ ఇష్టం. ఎవరు తీసుకొచ్చారో తెలియదు, కానీ కొన్ని పద్ధతులు నాకు తెలిసి వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఎక్కువ వచ్చాయండి. ఆ తీసుకొచ్చిన ఇలాంటి డౌన్లోడ్ చేసిన ఈ మెథడ్స్ అన్ని ఫాలో అయిపోయి హృదయంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, అంతర్గత ఆందోళన ఉంటే అది దేవుని చిత్తం కాదని, శాంతి సమాధానం అంతర్గత గందరగోళం ఏమీ లేకుండా సమాధానంగా ఉంటుంది దేవుని చిత్తమని ఇలాంటి ప్రాక్టీసులు తెర మీద తీసుకు. ఒకవేళ ఇదే రైట్ అయితే బాగానండి, ఆ పద్ధతి, ఆ ఫస్ట్ ప్రాక్టీసే రైట్ అయితే కొన్ని రిఫరెన్స్ దానికి యాంటీగా ఉంటాయి. ఎప్పుడైనా గమనించలేదు? దేవుని చిత్తంలో మొట్టమొదటి చిత్తం ఏంటి చెప్పండి? వాళ్ళు తీసుకునే రెఫరెన్సే, పరలోకమందు నీ చిత్తం నెరవేరుతున్నట్టు భూమి యందును నెరవేరును గాక. దేవుని చిత్తంలో ఆ కాంటెక్స్ట్లో దేవుని చిత్తం పరలోకమందు నెరవేరుతుంది, భూమి మీద నెరవేర్చిన దేవుని చిత్తం ఏంటంటే సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం దేవుని చిత్తం. పరలోకమందు దేవుని ఇష్టం ఎలా నెరవేరుతుందో భూలోకంలో కూడా దేవుని ఇష్టమే మనుషుల్లో కూడా నెరవేరడం దేవుని చిత్తం. అంటే
దీనిలో ఇలా పిండితే మనకు వచ్చే సారం ఏంటంటే సువార్త ప్రకటించి మనుషులను మార్చడం. చెప్పండి, దేవుని చిత్తం. ఇప్పుడు బాగా వినాలి. సువార్త ప్రకటించి మనుషులు మార్చడం దేవుని చిత్తం అనే పాయింట్ మీకు అర్థమైందిగా. ఇప్పుడు మిమ్మల్ని ఉన్నాను, సువార్త ప్రకటించడం దేవుని చిత్తం. అందరూ తెలుసు కదా. మీలో ఒకరిని పిలిచి 4 మాటలు సువార్త చెప్పండి బ్రదర్ అంటే మీరు ఏం చేస్తారు? తడిసిపోతే మీ సొక్క కంగారు అయిపోతారు, ముసుగులు ఎగిరిపోతాయి, మీ సొక్కాలు తడిసిపోతాయి. తడిసిపోవు. ఇప్పుడు బాగా వినండి. ఒక విషయానికి వచ్చి టెన్షన్ అయితే అది ఏం చిత్తం కాదు? ఇలా ప్రాక్టీస్లో నుంచే. ఒక విషయానికి వచ్చి టెన్షన్ అయితే అది ఎవరి చిత్తం కాదు? దేవుని చిత్తం కాదు. ఒక విషయానికి వచ్చి టెన్షన్ కాకపోతే ఎవరి చిత్తం? ఇప్పుడు నేను సువార్త చెప్పడం అనేది దేవుని చిత్తమే కదా. ఇప్పుడు నేను పిలిచి 4 మాటలు చెప్పమంటే ఇప్పుడు నీకు టెన్షన్ వస్తుందా, సమాధానకరంగా ఉందా? చెప్పాలి. మరి టెన్షన్ వస్తే దేవుని చిత్తమా? నీ పద్ధతి ప్రకారం కాదు. టెన్షన్ రాకపోతే చెప్పండి, దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని చిత్తమైన సువార్త చెప్పమంటే నీకు టెన్షన్ వచ్చేస్తుందంటే ఈ ప్రాక్టీస్లు ఇప్పుడు దీన్ని రైట్ అంటారా, రాంగ్ అంటారా? చిన్న చిన్న లాజిక్లు ఉపయోగిస్తేనే వీళ్ళ విల్లేంటో మనకు అక్కడే అర్థమైపోతుంది. ఇంకా టెక్స్ట్ మీకు అర్థం కావాలి అంటే ఒకసారి రోమపత్రిక రండి, రోమిలికి రాసిన పత్రిక. జస్ట్ కౌంటర్స్, ఎగ్జాంపుల్స్, అవుట్లైన్స్ మనం విందాం. వచ్చేవారు ఇంకా డీప్గా విందాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి చూడండి, 10వ అధ్యాయం అనుకుంటా. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 వచనం చూడండి. వారు విశ్వసించు వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానికి ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు ఇందురు. అంటే దేవుని చిత్తం పౌలు గారి పత్రికలు రాస్తూ ప్రకటించే వాళ్ళు కావాలి, ప్రార్థించే వాళ్ళు కూడా ప్రకటించే వాళ్ళు కావాలి. ప్రకటించడం దైవ చిత్తమా కాదా? ప్రకటించడం సువార్త ప్రకటన అనేది దైవ చిత్తమా కదా? సువార్త ప్రకటన అనేది దైవ చిత్తం అయితే ఇప్పుడు ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చడంలో మనం తొలి ప్రసంగం చేసినప్పుడు మన టెన్షన్ వస్తుందా రాదా? స్టార్టింగ్లో నేను పాటలు పాడేవాడిని పబ్లిక్ మీటింగ్లో. పాటలే వచ్చి మనకు ప్రసంగాలు రావు. ఆ పాట కూడా వచ్చింది పద్ధతిగా చక్కగా పాట పాడేవాడిని. పాటలు పాడేవాడిని. తర్వాత ఒక రోజు ప్రసంగం ఇచ్చారు. నేను ఏం చెప్తున్నాను నాకే తెలియదు, ఈయనగాడు ఏమంటున్నాడు తెలియదు. చెప్పండి ఏం చెప్తాను మొత్తం మీద గట్టిగా కేకలేసి ముగించేశాను. నేను అడుగుతున్నాను, నాకు అర్థమవుతుంది ఇప్పుడు దేవుని చిత్తం అనగానే టెన్షన్ లేకుండా చెప్పాలి. పాట ఏమో టెన్షన్ లేకుండా పాడుతున్నాం అలవాటు కనుక. ప్రసంగం చెప్పమంటే కాలు చేతులు వణికేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పద్ధతులు ఇక్కడ తీసుకొస్తే దైవ చిత్తమైన సువార్త విషయంలో నేను టెన్షన్ అవుతున్నప్పుడు అబ్బో ఇక్కడ దేవుని సువార్త చెప్పడం దేవుని చిత్తం కాదని నేను అనుకుంటే అది సబవా? సమయమందును అసమయమందును ఈ ప్రాంతమందైనా భూ దిగంతాల వరకైనా సువార్త ప్రకటన చేయడమే దేవుని చిత్తమైనప్పుడు నా ప్రాక్టీస్లో నుంచి ఇప్పుడు ఇక్కడ సువార్త చెప్పకూడదు కాబట్టి దేవుడు నాకు టెన్షన్ ఇచ్చేసాడు, ఇక్కడి నుంచి పంపించేసాడంటే నేను దేవుడు ఏం చేస్తాడు చెప్పు? బతుకునక కప్పెడతాడు. ఏమనుకుంటున్నాను? దైవ చిత్తం అనగానే ప్రాక్టీసులు తీసుకురాకండి. రెండవది, టెన్షన్ వలన దేవుని చిత్తం కాదంటే మరొక సందర్భం చూడండి. ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గర రండి. ఒకసారి మత్తయి సువార్త, త్వరగా మత్తయి సువార్త చివరి అధ్యాయాల్లో ఒక సన్నివేశం. మత్తయి సువార్త, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సేమనే వనములో ఆయన చేసిన ప్రార్థనా సందర్భం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం నుంచి. మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి దీన్ని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించగాకని ప్రార్థించి తిరిగి వచ్చి మరలా వాళ్ళని నిద్రించిన వారిని మళ్ళీ వాళ్ళని గద్దించాడు. ఇక్కడ జరుగుతున్న పద్ధతి మీకు తెలుసు. గెత్సేమనే వనములో యేసుక్రీస్తు వారు ఎంత టెన్షన్ అయ్యాడండి. ఆ టెన్షన్ ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిందో తెలుసా? చెమట రంధ్రాల నుంచి ఏమొచ్చిందంట? రక్తం వచ్చిందట. బీపీ లెవెల్స్ ఆ టైంలో ఆయనకి ఎలా ఉన్నాయట? రక్తం కారేంతగా ఉన్నాయంట. ఆయన చాలా టెన్షన్ అవుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పట్ల ఏంటో తెలుసా? మానవుల కొరకు భూమికి ఆకాశానికి మధ్యలో తన ప్రియసుతుడైన తన కుమారుడు చచ్చిపోవడం దేవుని చిత్తమా కాదా? ఇప్పుడు దైవ చిత్తం ఏంటంటే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడిపోతూ మానవుల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోవడం తండ్రి చిత్తం.
ఇది తండ్రి చిత్తం. ఆ తండ్రి చిత్తం కొరకు యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు? సాధ్యమైతే ఈ గిన్నె అంటే ఆ సిలువ గడియ నా యొద్ద నుంచి తొలగించు, అయినను అది నీ చిత్తమే గనక నీ చిత్తమే సిద్ధించుగాక. ఇప్పుడు ఆయన చిత్తాన్ని చేయడానికి సాక్షాత్తు యేసుక్రీస్తు వారే టెన్షన్ అవుతున్నాడు లేదా? ఆయన గుండెల్లో ఆందోళన ఉందా లేదా? ఆయన గుండెల్లో గాబరం ఉందా లేదా? ఆయన స్థితిగతులు టెన్షన్ లెవెల్స్ పెరిగిపోయే లేదా? ఇప్పుడు ఆ టెన్షన్ పెరిగిపోయింది కనుక ఇది తండ్రి చిత్తం కాదు గనక నేను ఇంకా సిలువ కట్టాన్ని వాయిదా వేసుకుంటున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నాడా? గెచ్చమని మనలో గుద్దెత్తాడు ఇలాగ అన్నావంటే మళ్ళీ చెప్తున్నాను. అలాంటి ప్రాక్టీసులు రెఫరెన్స్కి సరిపోతాయా? లేదు. మరి ఎలా వచ్చినాయి? గాడ్స్ విల్, విల్ ఆఫ్ గాడ్, గాడ్స్ విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం. నేను అడుగుతున్నాను, పదాలు బాగానే బట్టి పట్టారు. అసలు దేవుని చిత్తం అంటే తెలుసా? బస్సు త్వరగా వస్తే దేవుని చిత్తం, బస్సు త్వరగా రాకపోతే దేవుని చిత్తం. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే ఇప్పటికిప్పుడు ఫోన్ వస్తే నాకు హైదరాబాద్ వెళ్ళడానికి దేవుని చిత్తం, ఫోన్ రాకపోతే. నేను అడుగుతాను, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూనండి? ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచి వచ్చారు, ఇంకా మారలేదు. ఎక్కడి నుంచి? బయట ఉంటుంది చూసారా? అలా అనకరా అలా అంటే జరిగిపోద్ది. అలా అంటే నీ బొంద ఏం జరిగిపోద్ది? నేను అంటాను సీఎంని అయిపోతానా? ఎమ్మెల్యే సీట్ ట్రై చేస్తాను, అయిపోతానా? అడుగుతాను ఎలా అయిపోతాను? అలా అంటే అయిపోతాను. అడుగుతాను ఎలా అయిపోతాయి? ఎందుకంటున్నాను ఈ అన్యుల పద్ధతులు దేవుళ్ళలోకి వచ్చారు కానీ ఇంకా పద్ధతులు అవే ప్రాక్టీసులు ఇంకా క్రైస్తవం చేస్తుందా లేదు చెప్పండి. దేవుని చిత్తం అయితే మనసులో నెమ్మది ఉంటుంది, దేవుని చిత్తం కాకపోతే మనసులో నెమ్మది ఉందంటే దేవుని క్రియలు చేస్తున్నప్పుడు అపోస్తులు టెన్షన్తో సువార్త ప్రకటించాలి లేదా? ఇక్కడ ప్రకటిస్తే తరిమేస్తే అక్కడ పోయారు, అక్కడ ప్రకటిస్తే తరిమేస్తే అక్కడ పోయారు, అక్కడ ప్రకటిస్తే అక్కడ రాళ్ళిచ్చి కొట్టారు. టెన్షన్లో కూడా దైవ చిత్తాన్ని నెరవేర్చలే చెప్పండి. టెన్షన్ ఉంటే దేవుని చిత్తం కాదు, టెన్షన్ లేకపోతే దేవుని చిత్తం అనే ఈ ఫస్ట్ ప్రాక్టీస్ మళ్ళీ చెప్తున్నాను, బిబిలికల్గా రాంగ్ ప్రాక్టీస్. ఎవరైనా ఇంట్లో ఉంటే ఈ ప్రాక్టీస్ని ఎవరైనా ఇప్పటివరకు కొనసాగిస్తే మీరు నన్ను తిట్టుకున్న పర్లేదు కానీ తప్పు అని మాత్రం మీ బైబిల్ మీద రాసుకోండి. నన్ను ఏమనుకున్నా పర్లేదు కానీ ఆ పద్ధతులు మాత్రం పాటించి మీరు తర్వాత బొచ్చు పీక్కోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఉదాహరణ చెప్తాను వినండి. ఒక ఆవిడ పాస్టర్ గారిని అడిగింది సంబంధం, ఎన్ఆర్ఏ సంబంధం వచ్చిందనమాట. ఆ సంబంధం వచ్చినప్పుడు పాస్టర్ గారు ఇది దైవ చిత్తం అని నేను చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను, ఎందుకంటే మరి ఎన్ఆర్ఏ కదా, ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఇది దేవుని చిత్తమే. ఎందుకంటే ఎక్కడో ఉన్న ఎస్తేర్ రాణిని ఎలాగైతే చూశారో ఎన్ఆర్ఐ నన్నే చూశాడంటే ఇది చాలా ప్రగాఢ విశ్వాసం అని నాకు అర్థమైంది. కాబట్టి పాస్టర్ గారు ఎలాగైనా సరే ఈ సంబంధం తొలగిపోకుండా ఇది స్థిరపరచబడి మీ ఇద్దరం ఒక్కటై అలాగా మేఘాల్లో ఫ్లైట్లో అలా యూఎస్ వెళ్ళిపోయేలాగా ప్రార్థన, మీ గొప్ప ప్రార్థన విజ్ఞాపనలు పెట్టండి అంటే పాస్టర్ గారు అది కాదమ్మా, ఒకసారి ఎందుకో అబ్బాయి ఎలాంటి ఏంటో తెలుసుకో, ఎన్ఆర్ఐ అంత మాత్రం నమ్మేస్తా పెట్టి మంచి జాబు 1,50,000 శాలరీ ఉంటే వాడు బిబిలికల్గా ఎలా ఉంటాడో తెలియదు, వాడు ఇంటర్నల్గా ఎలా ఉంటాడో తెలియదు, తెలుసుకోవాలి కదమ్మా అంటే లేదు పాస్టర్ గారు నా సోల్ నాకు చెప్పేస్తున్నాను. సోల్ ఉంటుంది కదా లోపల, ఆ సోల్ నాకు చెప్పేస్తుంది పాస్టర్ గారు, నా ఆత్మ నన్ను చాలా గోజాడుతుంది, నా ఆత్మ పరిశుద్ధాత్మ కలిసిపోయారు, ఆ అబ్బాయే మీ అబ్బాయి అని నాకు చెప్పేశారు. ఇంకా ఏదోలాగా ప్రార్థన చేశాను పాస్టర్ గారు అంటే ఇంకా పాస్టర్ గారు తప్పగా మనసొప్పుగా సంఘ విశ్వాసాలు దైవజనుల సమాజంలో బిడ్డ కనుక ప్రార్థన చేశాడు. వాళ్ళకి దైవ చిత్తం అనుకుని పెళ్లి చేశారు. పెళ్ళైన 6 monthsకి రాపిడి స్టార్ట్ అయిపోయింది. ఆడి పేరుకి ఎన్ఆర్ఐ కానీ ఆడికి ఒక్క ఎన్ఆర్ఐ బుద్ధి లేదు. ఆడికి కొట్టడం తిట్టడం, మరి ఫారెన్లో ఒక విచిత్రమైన పనిష్మెంట్లు ఉంటాయి, సిగరెట్లతో కాల్చడం, లిప్స్ ఇలా లాగడం, ఇలాంటివి బెడ్లతో కొట్టడం, మెట్లు ఎక్కించి త్వరగా కిందకి దింపడం, ఇవన్నీ అదో రకమైన ప్రాక్టీస్లు ఉంటాయండి అక్కడ. అలా కొడతారనమాట. ఐస్ మీద కూర్చోబెట్టడం, గ్యాస్ మీద ఇలా చేతులు ఎట్టడం, ఇవన్నీ ఆడు చేయిస్తుంటే అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేసి అందంట, ఇదేంటి పాస్టర్ గారు దేవుని చిత్తం అనుకున్నాను కదా, ఈడేంటి నన్ను ఇలా సిగరెట్లతో కాల్చేస్తున్నాడు, ఇది దేవుని చిత్తం అని అంటే అప్పుడు అన్నారు పాస్టర్ గారు, ఇది దేవుని చిత్తం అని నువ్వన్నావు తప్ప చెప్పమ్మా, దేవుడు అన్నాడమ్మా నీ అన్నారైతే నువ్వు ఎల్లకాలము అలాగే వర్ధిల్లును గాక అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను అడుగుతాను దేవుని చిత్తం అని, మీ చిత్తాన్ని దేవుని చిత్తం అనడం దేవుని చిత్తము కాదు. మీ ఇష్టాలు దేవుని ఇష్టాలు అనుకోవడం దేవుని ఇష్టాలు కాదు. దానికి రెఫరెన్స్ సరిపోవాలి. బిబిలికల్గా మీ విద్దేశాలకి వాక్యాలు ఆధారాలు ఉండాలి. అలా లేకపోతే మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్ని ప్రాక్టీసులు చేసినా దైవ చిత్తం అని మాత్రం దాన్ని ధృవీకరించుకోవడం, మిమ్మల్ని మీరే మోసం చేసుకోవడం అవుతుంది. రెండవది, మొదటి పద్ధతి మనశ్శాంతి నెమ్మది ఉంటే దైవ చిత్తం, మనశ్శాంతి నెమ్మది లేకపోతే
దైవ చిత్తం కాదు. ఒకవేళ అది దైవ చిత్తం అయితే సువార్త ప్రకటిస్తున్నప్పుడు మన టెన్షన్ వస్తే చెప్పండి, అది దైవ చిత్తం కాదనడానికి లేదు. ఆ రిఫరెన్స్ మనల్ని అడ్డగిస్తుంది. యేసుప్రభు వారు సిలువ బలియాగానికి వెళుతున్నప్పుడు ఆయన చాలా టెన్షన్ అయ్యారు కనుక అది దేవుని చిత్తం కాదనడానికి ఈ పద్ధతి అక్కడ వర్తించడం చెప్పండి లేదు. కాబట్టి వాక్య ప్రకారం ఆ మొదటి పద్ధతి చెప్పండి తప్పు. ఇక రెండో పద్ధతి ఉంది. రెండో పద్ధతి ఏంటంటే ఇది ఒక విచిత్రమైన పద్ధతి ఏంటంటే ఇలా వాక్యాలు చదువుతారు. దీన్ని ఫింగర్ ప్రింట్ రెఫరెన్స్ పద్ధతి అంటారు. అంటే నా ఫింగర్ ఇలా వెళ్ళిపోద్ది అనమాట. వాక్యం చదువుతున్నప్పుడు ఇలాగ వెళ్ళిపోయి ఇలా చూసుకుని ఇలాగెట్టి ఈ ఫింగర్ ప్రింట్ రిఫరెన్స్ అనమాట. ఇలా పెట్టాక అప్పుడు ఇలా చూసుకుంటాను. మాట్లాడేశాడు దేవుడు ఇవాళ అంటాం అనమాట. ఏం మాట్లాడేశాడు? ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను అమ్మాయిని అనుకోండి, నేను పెళ్లి కోసం ఆలోచిస్తున్నాను అనుకోండి. ఇప్పుడు దేవుడు చెప్తాడు, ఇప్పుడు దేవుడిని అడుగుతున్నాను నేను వాక్యంలోంచి దేవుడు మాట్లాడాలనగా ఫింగర్ ప్రింట్ రిఫరెన్స్ పద్ధతి అనమాట. ఇది ఏం చేస్తా అంటే నా ఫింగర్ ఇక్కడ పెట్టి దేవుడు ఇప్పుడు నాకు ఈరోజు అంటే డైలీ నేను చదివే ఒక వర్సెస్ ఉంటుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త ఇలా చదువుతూ అలా బైబిల్ స్టడీలో అలా చదువుతున్నప్పుడు ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం దగ్గర ఉన్నాను అనుకోండి. ఇప్పుడు 3వ అధ్యాయంలోంచి నా పెళ్లి కోసం మాట్లాడే దేవుడు ఎలా మాట్లాడుతాడు? 3వ అధ్యాయం నుంచి నా పెళ్లి కోసం అంటే నేను ఇలా ఫింగర్ ప్రింట్ పద్ధతి ఉపయోగించి ఇలా ఏళ్ళు తెచ్చి ఆ 3వ అధ్యాయంలో ఎక్కడ దిగిన పెడతాను. ఆ పెట్టినప్పుడు నా ఏళ్ళు అక్కడ పడుతుంది. ఇదిగో నువ్వు మళ్ళీ కొత్తగా జన్మిస్తే కానీ చెప్పండి దేవుని రాజ్యంలో ప్రవేశించమని. కానీ అదిగో కొత్తగా జన్మించడం అంటే తెలుసా? కొత్తగా జన్మించడం అంటే కొత్త వాళ్ళ జీవితంలోకి రావడం అని. అదే పెళ్ళి. నడుతున్నాను ఇవో పద్ధతులు ఉన్నాయి తెలుసా? వాక్యాన్ని దాని అక్కడ కొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఆత్మీయంగా అభివృద్ధి పొంది పరిశుద్ధాత్మలో జన్మించే ఒక ఆత్మీయ బాప్టిజ కార్యక్రమాన్ని గురించి కదా అక్కడ చెప్పేది. అదంతా గాలి కుదిలేసి ఈ కొత్తగా జన్మించిన అనే పదాన్ని తీసుకొచ్చి ఇది నా పెళ్ళికి సంబంధించిందంటే నిన్నేమనాలి? చేసుకో తర్వాత ఎలా ఉంటుందో చూద్దు. కానీ ఇది పెళ్ళికి సంబంధించిందంటే ఏమనాలి అంటే సందర్భం లేదు, ఒక పద్ధతి లేదు, ఏమి రాస్తున్నాడు ఉద్దేశాలు గాలి వదిలేశారు. ఇలా రిఫరెన్స్ మీరు ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఇదిగో దేవుడు ఇదే చెబుతున్నాడు అని కానీ అదే అనుకున్నట్టు మీ పద్ధతి మీరు కనిపెట్టుకున్న తప్ప దేవుడు కనిపెట్టిందా? మరి బయట వాళ్ళు ఇదే చేస్తున్నారుగా. 4 మొక్కలు వేసి జ్యోతిష్యం ఆ మొక్క ఏదో కళ్ళు మూసుకుని బయటకు తీసి ఆ మొక్కలోని చూసి అంత మంచి ఆడు మంచి మొక్కలే వేస్తాడు, చెడ్డ మొక్కలు ఏమి వేయడు. చెడ్డ మొక్కలు వేస్తే ఇంక రేపు నుంచి ఆవిడ చూపించుకోడు. ఇలాంటి పద్ధతులు నడుతున్నాను. ఇప్పుడు రెఫరెన్స్ని పేక మొక్కల మాదిరి ఉపయోగించుకునే వాళ్ళు లేరు. ఊరు వెళ్తున్నానండి, ఊరు వెళ్ళలేదు నాకు తెలియట్లేదు. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఊరు వెళ్ళలేదు నాకు తెలియట్లేదు. అప్పుడు ఆ ఊరు వెళ్ళలేదని నేను చదువుతున్నప్పుడు ఇలా ఫింగర్ ప్రింట్ పెడితే అప్పుడు ఫింగర్ వెళ్ళిందనమాట. అంతటా అతడు లేచి బయలుదేరి వెళ్ళినాను. కానీ ఇంకెళ్ళమంటున్నాడు, సర్దే బ్యాగ్ అన్నాడంట. అంతటా లేచి అంటే అక్కడ ఎవరు లేచాడు? ఇసుక ఊరేసుకోవడం పోతున్నాడు. పోతావా? నడుతాను ఊరేసుకోవడం పోతున్నాడు. పోతావా ఊరేసుకోవడానికి? అది ఇస్కరియోతు యోధకు సంబంధించి అంతటా అతడు లేచి ఉర్రు పోసుకుని ఇస్కరియోతు యోధకు సంబంధించి దానికి ఒక సందర్భం ఉందిగా. ఎలా పడితే అలా రెఫరెన్స్లోంచి ఒక పదాలు బయటికి తీసేసి దీన్నే ఏమంటారంటే రేమా ప్రాక్టీస్ అంటారు. దీన్ని రేమా ఎప్పుడైనా చెప్తాను. రేమా బాగా హైదరాబాద్లో బాగా నడుస్తుంది. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాక్టీస్ చేసే పద్ధతిలో రేమా ప్రాక్టీస్ ఒకటి. అంటే టెక్స్ట్ అంతా గాలి కుదిలేసి నచ్చిన పదాన్ని బయటికి తీసుకొచ్చి ఇదిగో దేవుడు ఈ వర్డ్ నీ కోసమే చెప్పాడని దాన్ని ఇలా మీదకి విసిరితే ఆ వర్డ్ నేను మనసులో పెట్టుకుని వెళ్ళిపోయి ఇంకా దేవుడు నాతో మాట్లాడేశాడని ఒక ఫీలింగ్లోకి రావడం. ఈ క్లాసిక్ స్పీకర్ దగ్గర నుంచి ఈ మండల స్థాయి స్పీకర్ల వరకు ఈ రేమా పద్ధతిని తెలియకుండానే ప్రాక్టీస్ చేస్తారు. అందుకే దైవ చిత్తంలో మరో చిత్తం వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రెఫరెన్స్ దగ్గర ఏలు పెట్టి గాలి వదిలేసి మిగిలిన సందర్భాన్ని కావాల్సిన పదాలు తీసుకోవడమే. వెంటనే నాకు చాలా భయం వేసింది. నా చెయ్యి ఇరిగిపోయిందని నాకు వెంటనే వాక్యం గుర్తొచ్చింది. ఆ వాక్యంలో ఏముందంటే నీ ఎముకలలో ఒక ఎముకైనను ఇరవదని. వాక్యం చూస్తేనేమో ఎముకలు ఇరగవని ఉంది, ఇక్కడ సౌండ్ చూస్తేనేమో ఇరిగిపోయినట్టుంది. ఇప్పుడు సౌండ్ రైటా వాక్యం రైటా ఏంటని టెన్షన్ అయిపోయి, దేవా నీ చిత్తం ఏమై ఉందో ఏంటో వాక్యం నా యందు నెరవేరును కాక. కాబట్టి నీ ఎముకలలో ఒక ఎముకైన ఇరవదన్నో, ఇక్కడేమో ఆటోడికి ఉద్దేశం వెళ్ళిపోయి టకాలం సౌండ్ వచ్చింది. ఏంటి ప్రభు అని వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటే ఏం కాలేదని చెప్పారట. అప్పుడు వచ్చి సాక్ష్యం చెప్తుంది ముసలిది. ఏమంటుందంటే దేవుని వాక్యం ఎంతైనాను నమ్మదగిన దానికన్నా. నాకు వెంటనే పోనకాలు వస్తున్నాయి. నేను అడుగుతున్నాను అదేంటి ఆ టెక్స్ట్ ఎవరికి సంబంధించింది? నీ ఎముకలలోకి ఎముకైన నిరవబడదనే వాక్యం ఎవరికి సంబంధించిందండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ మీద కుడివైపు దొంగ కాళ్ళు ఎరగొట్టారు చెప్పండి, ఎడం వైపు దొంగ కాళ్ళు ఎరగొట్టారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాళ్ళు ఎరగొట్టలేదు, ఎరగొట్టకూడదు. ఎందుకంటే పస్కా బలు పశువుకి ఒక ఎముకైన నిరవకూడదని
నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఒక పద్ధతి ఉంది, తెలుసు కదా. పస్కా బలు పశువు ఎముక ఇరవకూడదు. అందుకే ఈయన లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల పస్కా బలి పశువు గనక ఈయన ఎముక ఇరవకూడదు. అందుకు ఈయన ఎముకలలోకి ఎముకైనను ఇరవకూడదు. ఈ రెఫరెన్స్ ఇస్తే ముసలి దగ్గర తగిలించింది చెప్పండి, ఆటో దగ్గర తగిలించేసింది. నేను అడుగుతున్నాను, ఇలా అడ్డగోలు రెఫరెన్స్ వాడేసి దేవుని చిత్తమా కదా, దేవుని చిత్తం కదంటే ఇది దేవుని చిత్తమని ఎలా అంటారు, ఇది దేవుని చిత్తమని ఎలా తేలుస్తారు? వీటిని సందర్భానుసారంగా లేకపోతే ఈ వచనాలు మీ ఇష్టానుసారంగా వాడేసుకుని ఇది దేవుని చిత్తం అంటే మిమ్మల్ని ఏమనాలి? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక వాక్యాన్ని కలిపినా, ఒక వాక్యాన్ని తీసినా, ఒక సున్నైనను పొల్లైనను తీసి కలిపినా, పాయింట్స్ నువ్వు ఎగరగొట్టిన దేవుడు అన్నాడు, ఇందులో ఉన్న పనిష్మెంట్లను తీసుకొచ్చి నీ మీద పెట్టినా అన్నాడా? ఎంత భయం లేని ప్రాక్టీస్ అండి, ఎంత భయం లేకుండా వాగ్దానం కార్డులు తీసుకుంటారు. ఆ వాగ్దానం కార్డులు తీసుకోవద్దంటలేదు అడుగుతున్నాను. మరి సందర్భం ఏది? సందర్భానుసారంగా వాక్యాలు వాగ్దానం కార్డులు తీసుకునే వాళ్ళు లేరు. తీసుకోండి, ఈ సంవత్సరం వాగ్దానం కార్డు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని వాగ్దానం కార్డు ఇస్తారా? ఆ దైవ చిత్తం ఇస్తారా? ఎవ్వరు. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి పెడితే మరి ఉద్యోగం ఎవడు చేస్తాడు? శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది? అలా రిఫరెన్స్ తీసుకోరు. ఎంతసేపు రిఫరెన్స్ ఏం తీసుకోరు తెలుసా? నీ పిండి పిసుకు తొట్టియు చెప్పండి, నీ బుడ్లో నూనెయు సర్వ సమృద్ధి అవును కాక ఇంచో పిండి గొడవ తొట్లు గొడవే నీకు. ఇలాంటివి తీసుకోవడమే తప్ప అని అడుగుతున్నాను. దైవ చిత్తానుసారంగా చదివే పద్ధతులు ఏవి? వాక్యానివి. క్యాలెండర్ మీద చదువుతారు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడేస్తాడు అంటారు. రిఫరెన్స్ ఎలా తీస్తారు? ఏలు పెట్టి దేవుడు నాతో ఎలా మాట్లాడేస్తాడు? ఇన్నర్ సోల్లో ఎలా మాట్లాడేస్తాడు? మరి కొంతమంది అంటారు కాదు దేవుడు ఎలా మాట్లాడతాడంటే, లేదు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. నిజంగా మనం అనుకుంటాం వాక్యం ద్వారా మాట్లాడతాడంటే, వాక్యం ద్వారా మాట్లాడడం అంటే ఏళ్ళు నచ్చిన కాడ పెట్టి చదువుకోవడం వాక్యం ద్వారా మాట్లాడడం అనుకుంటున్నారు. ఇవన్నీ వాక్యం ద్వారా మాట్లాడడం ఎలా అవుతాయి? మరి కొంతమంది వివాహాల విషయాలు ఇలా కాంటెక్స్ట్ని బలి తిప్పుతారు. వాళ్ళు ఏమంటారంటే, ఎలియాజర్ సందర్భం ఉందిగా, ఇస్సాకు సందర్భం, ఎలియాజర్ సందర్భం. ఆ ఇస్సాకు ఎలియాజర్ సందర్భం తీసుకొచ్చి ఎలియాజర్ కూడా దేవుని చిత్తం మీద దేవునికి వదిలేసి, ఇదిగో ఈ పిల్లని నాకు ఎవరినైతే పిల్లని చూపిస్తావో ఆ పిల్లే మా యజమాని కుమారుడికి పెండ్లి కుమార్తెని దేవుడి మీద అనుకుని వెళ్ళిపోయాడు. సేమ్ మేము ఎలియాజర్ పద్ధతిని ఫాలో అవుతామని ఎలియాజర్ ప్రాక్టీస్ ఒకటి ఉంది. నా మాటలు అర్థమవుతుంది లేదో? ఇప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే, ఏదైనా పెళ్లి సంబంధంకి వెళ్ళినప్పుడు దేవుని చిత్తం అయితే ఇదిగో మొదటగా ఆ అమ్మాయి నన్ను చూసిన కాక నేను చూడకముందే నన్ను చూసిన కాక అనగానే చూసింది అనుకోండి, ఇంకా దేవుడు చెప్పండి ఎలియాజర్ పద్ధతి అనమాట. చూడలేదనుకోండి, ఈ అమ్మాయి దేవుని చిత్తం కాదంట అన్నమాట. అడుగుతున్నాను, అసలు ఎలియాజర్ సందర్భం తీసుకున్నాను, అక్కడ ఏముందో చదివా? ఎలియాజర్ సందర్భంలో ఎలియాజర్కి అప్పటికి వాక్యం ఉందా? ఎలియాజర్కి అప్పటికి బైబిల్ ఉందా? ఎలియాజర్కి అసలు ధర్మశాస్త్రం ఉందా? అసలు ఎలియాజర్ క్రిస్టియనా? అడుగుతున్నాను, ఎలియాజర్కి నీ కాలానికి అసలు సందర్భాలు పొంతనున్నాయా? ఎలియాజర్ కాలంలో బైబిల్ ఏది? వాళ్ళ పద్ధతులు ఎతికారంటే అనుకోవచ్చు. వాళ్ళు అప్పుడు దేవుడి మీద డైరెక్ట్గా అనుకునేవారు కనుక వాళ్ళకి ఆ పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ ప్రాపర్ ఛానల్ నీకు డైరెక్ట్గా లేదు, ట్రూత్ ఛానల్ ఉంది. నీకు వాక్యం ద్వారానే, అంటే నువ్వు బైబిల్ ద్వారానే దేవునితో మాట్లాడాలి. ఒకవేళ ఆ సందర్భాన్ని నువ్వు తీసుకున్నా, ఎలియాజర్ ఏం పెట్టాడంటే అక్కడ గుర్తులు, మొట్టమొదట కనబడాన అమ్మాయి, ఆ అమ్మాయి ఏమై ఉండాలన్నాడు చెప్పండి? ఆ అమ్మాయి గుణవతి అయి ఉండాలి, పనివతి అయి ఉండాలి. క్వాలిటీస్ పెట్టాడా లేదా? గుణవతి, పనివతి. అంటే గుణము ఉండాలి, పని చేసే పద్ధతి ఉండాలి. ఈ రెండు విషయాలు అమ్మాయి ప్రాక్టీస్లో పాస్ అయితే ఆ అమ్మాయి మా అమ్మాయిని మా యజమాని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పుడు చెప్పండి, పరీక్ష దేవుడు పెట్టడం కాదు, పరీక్ష ఎలియాజర్ పెట్టడం కాదు, పరీక్ష దేవుడు ఎవరికి పెట్టాడు తెలుసా? రెబకా పెట్టారు. ఆ పరీక్షను ఎవరు పాస్ అయ్యారు చెప్పండి? రెబకమ్మ పాస్ అయింది, గుణవతి. అలాగే రెండవది పనివతి. ఆ పరీక్షలో ఆ రెండు పరీక్షలకి అమ్మాయి క్యారెక్టర్ సరిపోయింది కనుక ఆ సంబంధం ఓకే చేశారు. గుడ్డెద్దు చీలబడ్డట్టు ఈ అమ్మాయి ఓకే కనబడుతుంది, మాకు అలా అనిపిస్తుందని గుడ్డెద్దు చీలబడ్డట్టు ఓకే చెప్పాడు. ఆ సందర్భంలో ఎలియాజరు సందర్భాన్ని తీసుకుంటారు, గాలికి వదిలేస్తారు, సందర్భాన్ని తీసుకుంటారు, మొత్తం గాలికి చంపేస్తారు. అడుగుతున్నాను, సందర్భానుసారంగా వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఎందుకు అసలు సందర్భాలు గాలికి వదిలేస్తున్నారు? ఇది దేవుని చిత్తమని ఎవరు చెప్పారు? మరి కొంతమంది ఉంటారు, లేదండి దేవుని చిత్తం అంటే ఏలియాకి చెప్పాడు చూసారా, అలా చెబుతాడండి ఏలియాకి అన్నాడు. ఏలియాకి ఎక్కడ చెప్పాడు? ఏలియాకి ఎక్కడ చెప్పాడంటే, ఏలియాకి మెల్లని స్వరం ద్వారా చెప్పాడు. గుర్తుందా? మెల్లని స్వరం ద్వారా ఏలియాకి చెప్పాడు. అలాగే
దేవుని చిత్తం అంట. దేవుని చిత్తం దేవుడు చెప్తున్నప్పుడట మెల్లని స్వరం ఎక్కడో దిక్కు నుంచి వినబడుతుందంట. నేను చాలాసార్లు కనిపెట్టే మరి మాకేమి వినబడలేదు. మాకు మెల్లని స్వరం అనగానే గదిలో కూర్చున్నప్పుడు ఏదో ఒక మూల నుంచి కుమారుడా జేమ్స్ అంటాడంట వాళ్ళ ప్రాక్టీస్. ఇవన్నీ నాకు నచ్చకపోవచ్చు, తగలడిపోతుంటుంది ఇలాంటివన్నీ అన్నప్పుడు. మెల్లని స్వరం ఏలియాతో మెల్లగా మాట్లాడు. అలాగే దైవ చిత్తంలో దేవుడు కూడా మెల్లగా మనతో ఏదో రోజు మాట్లాడతాడు. కుమారుడా అని. కానీ ఎక్కడ అనుకోవాలన్నమాట. అలాగే మై లాట్ అనాలన్నమాట. ఏలియా దగ్గర మెల్లని స్వరం బాగానే తీసుకున్నారు. మరి మోసే దగ్గర మెల్లగా మాట్లాడా? ఉరుములు, మెరుపులు, భూకంపం, బండలు చెదిరిపోయాయి, కొండలు కదిలిపోయాయి, పర్వతం కంపించిపోయింది. అప్పుడు సుడిగాల్లో నుంచి దేవుడు మోసేతో మాట్లాడు. అది ఎందుకు తీసుకో నీ ఇల్లు ఎగిరిపోతే భూకంపం వచ్చి. దేవుడు భూకంపం నుంచి మాట్లాడతారు. భూకంపం కోసం కనిపెడుతున్నాను. సుడిగాలు వచ్చి ఇప్పుడు నా ఇల్లు నిండుకున్నప్పుడు సుడిగాల్లోంచి దేవుడు మాట్లాడాను. ఇల్లు ఉండదు, నువ్వు ఉండవు. అది తీసుకో. ఏది తీసుకుంటావు? మెల్లని స్వరం ఏలియా దగ్గర తీసుకుంటావు. మరి మోసే దగ్గర తీసుకో. యోబు దగ్గర దేవుడు సుడిగాల్లోంచి ప్రత్యక్షమై ఆ సుడిగాల్లోనే తన పిల్లల్ని ఎత్తుకుపోయాడు. ఆ సుడిగాల్లోనే తన పంటను ఎత్తుకుపోయాడు. ఆ సుడిగాల్లోనే మొత్తం సుడిగాలు వలసేసింది. అదే సుడిగాలు ఇప్పుడు దేవుడు యెహోవాతో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భం తీసుకో. సుడిగాలు వస్తే ముందు వాసన పోతావు నువ్వు. ఉరుము వస్తే వాసన పోతావు, మెరుపు వస్తే వాసన పోతావు పెడుతున్నాడు. దేవుడు పెలపెలమని మెరిసే మెరుపులోంచి భక్తులతో మాట్లాడాడు లేదా? భూకంపంలోంచి దేవుడు మాట్లాడలేదా? ఆ సందర్భాన్ని ఎందుకు తీసుకోవు? ఈ సందర్భాన్ని ఎందుకు తీసుకుంటావు? ఎందుకంటే నీకు మెల్లగా ఉంది కాబట్టి తీసుకుంటావు. ఎలా పడితే అలా వాడేసి ఇష్టానుసారంగా వాడేసి దేవుడు ఇదిగో ఉరుములు మెరుపుల ద్వారా కాదు మెల్లగా మాట్లాడు. ఏలియాతో మెల్లగా మాట్లాడు. ఎందుకు ఏలియాతో మెల్లగా మాట్లాడు? ఆ సందర్భం ఏంటి? ఏలియాతో ఎందుకు మెల్లని స్వరంతో మాట్లాడు? దానికి ఒక సందర్భం ఉందిగా. ఏలియాతో మెల్లని స్వరం ఎందుకు మాట్లాడు మీకు తెలుసు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. భూకంపం వచ్చింది. భూకంపంలోంచి దేవుడు మాట్లాడా? లేదు. గొప్ప సుడిగాలు వచ్చింది. సుడిగాల్లోంచి దేవుడు మాట్లాడా? లేదు. పర్వతాలు కంపించిపోయాయి. ఆ కంపించిపోయిన పర్వతాల నుంచి దేవుడు మాట్లాడలేదు. ఇవన్నీ పోయిన తర్వాత మెల్లని స్వరంతో ఏలియాతో మాట్లాడు. ఎందుకు? ఆ 3-4 పద్ధతుల్లోంచి దేవుడు ఎందుకు మాట్లాడలేదంటే అప్పుడు ఏలియా చాలా టెన్షన్లో ఉన్నాడు. ఎంత టెన్షన్లో ఉన్నాడు? ఆ పనికి మనది ఉందిగా ఎవరు? యెజబెలు. ఆ యెజబెలు ఏమిటంటే 24 hours నేను చంపేస్తాను. 24 hours ఇదే టైంకి నీ శవం ఆకాశ పక్షులకి భూజంతువులకి ఎగరేస్తానని ఏలియాకి సవాల్ చేసింది. ఆ సవాల్ విసిరే బోధకుడు భయపడి పారిపోయాడు. ఆ పారిపోయినప్పుడు దేవుడు ఏలియాని మోటివేషన్ చేయడానికి భూకంపాన్ని, సుడిగాల్ని, పర్వతాలు కంపించిపోయే భయంకరమైన ఉరుముల్ని వీటన్నింటినీ పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఏలియా గుర్తుపెట్టుకో, నేను సవాల్ చేసింది సుడిగాలు ముందు అది గడ్డి పరకలాడదని గుర్తుపెట్టుకో. నిన్ను సవాల్ చేసిన ఎవరైతే ఉన్నారో యెజబెలు, భూకంపం వస్తే ఆ భూకంపం ముందు ఆ మనిషి ఎంత, పర్వతం ముందు ఆ మనిషి ఎంత, గడ్డి పరక లాంటిది. నేను సృష్టించే ఈ ప్రమాదాల ముందు నీకు ప్రమాదం అని చెప్పిన ఆ మనిషి నిన్నేం చేయగలదు? వీటికే నువ్వు భయపడగలనండి. వీటికి మనుషులు భయపడతారు. వీటికే మనుషులు గజగజ వణికిపోతే నీకు మెల్లని స్వరం ద్వారా చెప్తాను, నీకేం కాదు, లేచేళ్ళు ప్రయాణం చేయన్నాడు. దాని అర్థం ఏంటి? ప్రకృతి బీభత్సం జరిగితే నేను సవాల్ చేసిన వాళ్ళు కూడా నిలబడలేరు అని. ఆ పరిస్థితుల్లో ఏలియా గారికి దేవుడు భూకంపం, సుడిగాలి ద్వారా యెజబెలు కన్నా నేను బలవంతున్నని తనను తాను ఏలియాకి మరొక్కసారి ప్రత్యక్షపరచుకోవడానికి దేవుడు ఆ పద్ధతిని ఉపయోగించాడే తప్ప మెల్లని స్వరం ద్వారా దేవుడు మాట్లాడుతాడన్న పద్ధతిని అక్కడి నుంచి తీసుకుంటామని దేవుడు అక్కడ రాయించలేదు. మరో పద్ధతి ఉంది. ఇది పూర్తిగా అన్యుల పద్ధతి. నేను ఈరోజు ముగిస్తాను, వచ్చేవారు మాట్లాడతాను. ఇది పూర్తిగా అన్యుల పద్ధతి అనడానికి గిద్యోను పద్ధతి తీసుకుంటారు. గిద్యోను పద్ధతి తెలుసుగా. గిద్యోను పద్ధతి ఏంటంటే దేవుడు ఒక కార్యక్రమాన్ని చేయమంటాడు. అప్పుడు ఈ అబ్బాయి కొంచెం టెన్షన్ అవుతాడు. గిద్యోను అంటే కొంచెం భయం ఎక్కువ గిద్యోనికి. అప్పటికి వీళ్ళని ఫిలిస్తీన్లు, మోయాబీలు, ఉమ్మడి సామ్రాజ్యాలందరూ కలిసి ఇశ్రాయేల్ నుంచి చాలా బాధ పెడుతుంటారు. ఆ టైంలో జడ్జెస్ టైమింగ్ నడుస్తుంది. ఆ జడ్జెస్లో ఒక జడ్జి గిద్యోను, న్యాయాధిపతులు. ఆ న్యాయాధిపతిగా దేవుడు ఇతన్ని గిద్యోన్ని ఎంపిక చేసుకున్నప్పుడు గిద్యోన్ని వెళ్ళమంటాడు. ఇశ్రాయేలుకి కావలగా ఉండి నాయకుడిగా నడిపించవయ్యా అంటే అసలే భయస్తుడు. ఈ భయస్తుడు ఇప్పుడు నాయకత్వం చేయగలడా? చేయలేడు. అప్పుడు లేదు ప్రభువా, నువ్వు చెప్పిందే జరుగుద్దంటానికి నాకు ఏమైనా గుర్తులు ఉన్నాయంటే అప్పుడు గిద్యోనికి దేవుడు చెప్తాడు, గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులు ఉన్నాయి ప్రభువా అని అన్నప్పుడు గిద్యోని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఇదిగో నేను ఒక గొర్రెబొచ్చు చేస్తున్నాను. ఆ గొర్రెబొచ్చు తడిసిపోతే నీ చిత్తం, తడవకపోతే నీ చిత్తం కాదు. అలాగే చుట్టూ తడిసిపోయి గొర్రెబొచ్చు తడవకపోతే నీ చిత్తం,
తడవకుండా ఉంటే అదే తడిసిపోతే నీ చిత్తం, తడవకుండా ఉంటే 2 ప్రాక్టీసులు పెట్టాడు ఆపోజిట్గా, అది పెట్టాడు ఇది పెట్టాడు. తడిసిపోయి అంటే మొత్తం గొర్రెబొచ్చు మాత్రమే తడిసి మొత్తం తడవకుండా పొడుగుంటే నీ చిత్తం. 2వ ప్రాక్టీస్లో గొర్రెబొచ్చు మాత్రమే తడవకుండా మొత్తం మంచు పడిపోయి గొర్రెబొచ్చు పొడుగు ఉంటే నీ చిత్తం. ఈ 2 పెట్టాడు ఎవరు? గిద్యోని గారు. దీన్ని గిద్యోని ప్రాక్టీస్ అంటారు. దీన్ని మనోళ్ళు ఏం చేశారంటే గిద్యోని ఎలాగైతే చూసిన అడిగాడో చెప్పండి, మేము కూడా దేవుడిని చెప్పండి ఏదో ఒక చూసిన అడుగుతాం. ఆ చూసిన 2-3 సార్లు అలాగే జరిగితే అది దేవుని చిత్తం అంట. అడుగుతాను, ఏం చూసిన అడుగుతారేంటి చెప్పండి, ఏమన్నా నాకు గుర్తు రావట్లేదు. మీరు కూడా బొచ్చేస్తారు బయట, ఓ బొచ్చు తిని బొచ్చెట్టు అక్కడ చుట్టూ వర్షం కురిసి బొచ్చులో వర్షం కురకూడదు ప్రభా అని అడగండి. నీ బతుకంతా ప్రార్థన చేయి, ఆ బొచ్చులో వర్షం పడతానే ఉంటుంది. పడదా? గిద్యోని నాన్నగారు ప్రాక్టీస్, గిద్యోని ప్రాక్టీస్, నువ్వు ఎన్ని ప్రాక్టీస్లు అయినా పెట్టు, ఈ బొచ్చులో వర్షం పడకుండా చుట్టూ వర్షం పడుగాక అనండి. ఈ బొచ్చులో మాత్రం వర్షం పడి చుట్టూ వర్షం పడకుండా అంటే దారి ఎలాగొచ్చి బొచ్చులో పడాలన్నమాట. అవుద్దా? అదొక ప్యాగన్ ప్రాక్టీస్. ఎందుకు చెప్పనా, గిద్యోను అప్పటి వరకు మోయాబీల అమోనీల దేవతలను ఆరాధించాడు తెలుసుగా. అప్పుడే దేవుళ్ళకి వచ్చిన పొడి భక్తుడు ఆయన. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు. అప్పుడే పూర్తిగా సంపూర్ణంగా దేవుడిని తెలుసుకోలేని గిద్యోను ఇంకా ఏ ప్రాక్టీస్లు ఉండిపోయి చెప్పండి, ఆ పద్ధతులు తెచ్చి ఎవరి దగ్గర ఉపయోగిస్తున్నాడు చెప్పండి. అప్పటికి ఆయనకి చెప్పే టైం కాదు, సబ్జెక్ట్ అప్పటికి గిద్యోనికి ఎక్కడ కనుక దేవుడు గిద్యోను కోరుకున్నట్టు జరిగించాడే తప్ప, బాగా వినండి, నిజానికి ఆ పద్ధతి యెహోవా పద్ధతి కాదు. ఆ పద్ధతి ఎక్కడ చెప్పండి, అన్యుల పద్ధతి తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళిపోయి చెప్పండి. ఎమర్జెన్సీ ఇష్యూ కనుక దేవుడు ఆ టైంలో గిద్యోనుతో అలా మాట్లాడాడు. కానీ ఎప్పటికీ గిద్యోను ప్రాక్టీస్ తీసుకొచ్చి దేవా నాతో మాట్లాడు ప్రవ్వా, మాట్లాడు ప్రవ్వా, మాట్లాడు ప్రవ్వా అంటే దేవుడు అంటాడు మాట్లాడను, ఆల్రెడీ మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేశాను. ఎక్కడ మాట్లాడే ప్రవ్వా, ఎలా మాట్లాడే ప్రవ్వా అని అడిగితే దేవుడు అన్నాడు 66 పుస్తకాల్లో మాట్లాడాను. నేను చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఎలా మాట్లాడే ప్రవ్వా అంటే, నా లైఫ్లో ఏదో జరిగింది, ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాలి. ఎలా మాట్లాడతాడు నా లైఫ్లో? నీ లైఫ్లో ఏదో జరిగింది, దేవుడు నీతో మాట్లాడాలి. ఎలా మాట్లాడతాడు? మెల్లన స్వరమా? ఆ విషయాలు నమ్మొద్దు. ఎందుకంటే ఏలే దగ్గర మెల్లన స్వరం ఉంది, మోసే దగ్గర ఉరుముల్లోని స్వరం ఉంది. లేదు ఫింగర్ ప్రింట్ ప్రాక్టీసా? అది నమ్మొద్దు. ఎందుకంటే అది బయట జ్యోతిష్యం చూసి చేసేవాళ్ళు చేసే పద్ధతులు అవి. లేదు ఇన్నర్ సోల్లో తెలియని ఒక పీస్ వస్తుంది అంటారా? అది నమ్మొద్దు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గెత్సేమనే వనంలో చాలా టెన్షన్ అయ్యాడు. మరి దేవుడు ఎలా మాట్లాడతాడు నా లైఫ్లో అంటే ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే ఇలా గట్టి కాదు. ఎలా మాట్లాడతాడంటే నా లైఫ్లో ఏదో ఒక బాధ ఉంది, చెప్పుకోలేని సమస్య ఉంది, నాకు ఏదో ఒక అన్యాయం జరిగింది. ఆ జరిగినప్పుడు దేవుడు నాతో ఎలా మాట్లాడతాడంటే, నాలాగే ఇలాంటి బాధలు పడిన వాళ్ళు ఆల్రెడీ బైబిల్లో ఎవరో ఉంటారు. సంసారంలో మీరు బాధపడుతున్నారు అనుకోండి, మీలాగే సంసారంలో బాధలు పడిన తల్లి ఎవరో బైబిల్లో ఉంటారు. లేదా అన్నా లేదా? నాలా బాధలు పడి ఇబ్బందులు పడిన మనుషులు బైబిల్లో లేరా? అంటే నాకన్నా ముందు ఇలాంటి బాధలు పడిన వారు బైబిల్లో ఉన్నారు. వాళ్ళని మన గురించి రాయించాడు. ఆ సందర్భాన్ని చదివినప్పుడు అక్కడి నుంచి దేవుడు ఎలా మాట్లాడతాడంటే, ఆ రోజు వాళ్ళని ఆదరించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆదరిస్తాడని ఆ సందర్భంలోంచి నీకు నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు. అది దేవుడు మాట్లాడడం అంటే. దేవుడు మాట్లాడడం అంటే ఎలా మాట్లాడతాడో, ఆ రోజు ఆ పరిస్థితుల్లో అదిగో ఆ యోబుని లేవనెత్తిన దేవుడు ఈరోజు నిన్ను కూడా లేవనెత్తుతాడు. ఆ రోజు ఆ గొడ్రాలకి పిల్లల్ని ఇచ్చిన దేవుడి కోసం కనిపెట్టు నీకు కూడా బిడ్డల్ని ఇస్తాడు. ఇది దేవుడు మాట్లాడే పద్ధతి. అంతేగాని ఒక రెఫరెన్స్లో ఒక పదాన్ని పక్కకి తీసాడు, ఆ రెఫరెన్స్ని పూర్తిగా చెరిపాడు, లేదా ఒక ప్రాక్టీస్లోకి వెళ్ళిపోవడం, ఒక తన్మయత్నం, ఇవి దేవుని పద్ధతులు కాదు. దైవ చిత్తం అంటే గాడ్స్ విల్ అంటే తెలుసా, దేవుడు మొత్తం సందర్భంలోంచి మాట్లాడతాడు. ఆ సందర్భం సారం నీకు తీసుకుంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ మాటలు అందరికీ తగలకపోవచ్చు, కానీ ఎవరో ఉంటారు ఇక్కడ ఈరోజు వాళ్ళ కోసమే ఈ ప్రసంగం బహుశా దేవుడు మాట్లాడుతున్నాడేమో. ఇది అందరికీ తగలపోవచ్చు, కానీ ఆ ఎవరో వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తితో దేవుడు నేరుగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇది నిజమే అని తన మనస్సును ఆత్మదేవుడు ఒప్పింపజేస్తాడు. అది మాట్లాడడం అంటే. ఈరోజుకి పాపంలో కొట్టిమిట్టాడుతూ పాపం జరిగిస్తూ వస్తే ఆ పాపాన్ని గురించి నేరుగా ఈ ప్రసంగం నీకోసమే చెప్పినట్టుంటుంది. అది మాట్లాడటం అంటే. వాక్యం పూర్తిగా నేను గుద్దుతున్నట్టుంటుంది. అది వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడడం అంటే. నిజమే ఇది నా తప్పు అని ఆ తప్పును ఒప్పుకునేలా ఆ వాక్యం ఒప్పింపజేస్తుంది. అది దేవుడు మాట్లాడడం అంటే.
అంతేగాని ఎక్కడి నుంచో స్వరం వస్తుందని, ఎక్కడి నుంచో స్వరం వస్తుందని, ఇది ఒక మనసులో తెలియని తన్మనెత్తం చెందు, ఇవన్నీ కాదు. గాడ్స్ విల్ అంటే దానికి ఒక పద్ధతి ఉంది. దాన్ని థియలాజికల్గా స్టడీ చేస్తేనే మీకు అర్థం అవుద్ది. ఎవరు ప్రాక్టీస్లు వాళ్ళు చేసుకుని ఇది దేవుని చిత్తం అనుకుంటే తర్వాత అది ఖచ్చితంగా బెరుసు కొడుతుంది. అయ్యో ఆ రోజు దేవుని చిత్తం అనుకుని ఈరోజు ఎలాగ అయిపోయింది ఏంటి అనుకున్నప్పుడు అది నీ చిత్తం కనుక ఈరోజు అది మొత్తం నష్టపోయావు. అందుకే వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకోండి. ప్రతి దానికి బౌండరీస్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ నేను చాలాసార్లు చెప్పాను, అక్కడ కూడా మీకు చెప్తాను, వినండి, నేను ముగిస్తాను. ఇప్పుడు వివాహం చేసుకోవాలనుకోండి, చూపిస్తాడా? ఆ 3 ఏదులో ఉందరా నువ్వు చేసుకునే పిల్ల, అక్కడికి వెళ్ళు, నల్లసున్ని వేసి తిరుగుతుందని చెప్తాడా? కళ వస్తుందా? కళ్ళు వచ్చేస్తుంది ఈ మధ్య చాలామందికి. కళ్ళకు వచ్చేస్తాడు ఆయన, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కళ్ళకు వచ్చేస్తుంది అనమాట. ఆయన ఉన్నాడు కదా హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన నన్ను అడగండి, వాళ్ళ అబ్బాయి అందరికీ కళ్ళకు వచ్చేస్తున్నాడంట. ఆయనకి ఎంత సిగ్గులేదో చెప్పుకోవడానికి. పెద్ద మరి వీళ్ళందరూ పెద్ద రాజుల కుటుంబాలు కదా, మరి పెద్ద గొప్ప చెప్తారు ఆకాశం నుంచి ఊడిపడినట్టు. మా అబ్బాయి అందరికీ కళ్ళకు వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనే చెప్పాడు పద్ధతి ఏమిటంటే, దేవుడు ఏదైనా జరిగించాలనుకున్నప్పుడు ముందే కళ్ళలోకి పంపిస్తాడట. ఆ పద్ధతి వాళ్ళందరూ ఉపయోగించిన ఏమంటే, దేవుడు మా కళ్ళలోకి పంపించాడండి మీ అబ్బాయిని చెప్పారు. ఎంతమందికి వచ్చేసాడు కళ్ళ కంటే చాలా మందికి వచ్చేసాడు కళ్ళలోకి. నేను అడుగుతున్నాను, ఇలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు చాలామంది. పెళ్లి విషయంలోని వ్యాపారం విషయంలో అడుగుతారు, ఎలా ప్రభావ ఇప్పుడు నాకు పెళ్లి జరగాలంటే ఎలా అంటే, దేవుడు చూపిస్తాడా కళ్ళలోకి పంపిస్తాడా? ఏమో అని అనకండి. కళ్ళకి ఏమైనా పంపిస్తాడా? కనబడుతుందా? అలాగా ట్రాన్స్ఫార్మేషన్ ఏమైనా దూకినట్టు కనబడుతుంది అలాగా, అలా వెళ్తున్నట్టు ఏమన్నా? ఇది వెనకాల మాత్రమే కనబడి ముఖం ఒక రోజు కనబడుతుందా? చెప్పండి. ఎన్నో ఉన్నాయి కదా బయట. అదే జుట్టు, అదే వ్యవహారం, అదే నేను డిఎన్ఏ టెస్టులు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఏమైనా కనబడతాయా? ఏం కనబడవు. మరి ఎలా తెలిస్తే ఎలా చేసుకోమని చెప్తాడంటే దానికి ఒక పద్ధతి ఉంది. పద్ధతి ఏంటంటే, దేవుడు పలానా అమ్మాయినే చేసుకోమని ఎక్కడా చెప్పడు, పలానా వ్యక్తినే చేసుకొని ఎక్కడా చెప్పడు. మరి ఎలా తెలుస్తాయి అంటే, బాగా వినండి, దేవుడు బౌండరీస్ చెప్తాడు. బౌండరీస్ ఏంటంటే, విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, అక్కడ వరకు చెప్తాడు. వెలుగుతోనే స్నేహం చేయాలి, వెలుగుకి చీకటికి సంబంధము కుదరదు, అక్కడ వరకు చెప్తాడు. అంటే నీకు బౌండరీస్ ఏం చెప్పాడు? నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు బిలీవరా కాదా అదొకటే చూడు. గుణగణాలు, దైవికమైన గుణగణాలు ఉన్నాయా లేదా అదొకటే చూడు. ఆ బౌండరీస్లోనే నీకు నచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో చెప్పండి, దైవ చిత్తానుసారంగా సంఘ పెద్దలు కాపుల సమక్షంలో ఆ సంబంధం ఓకే చేసుకోలేదు, ఒక సిస్టమేటిక్గా వెళ్ళు, అప్పుడు దైవ చిత్తం నెరవేరినట్లు. అంతేగాని పొడవగొన్నాడు, పొట్టుగా ఉంది, ఇది పద్ధతి కాదని ఇలాంటి పద్ధతులని మీరు తీసుకొచ్చారనుకోండి, అది దైవ చిత్తం అని అస్సలు అనిపించుకోదు. దైవ చిత్తం అంటే బౌండరీస్ మాత్రం చెప్తాడు. ఎందుకంటే నచ్చే విషయంలో ఎవరికి వాళ్ళకే దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. అది చెప్పడు దేవుడు, నల్లగున్నావిడిని చేసుకో అని చెప్పడు. నీకు ఫ్రీడమ్ ఉంది అక్కడ, నీకు నచ్చినావిడిని చేసుకో. ఆ నచ్చినావిడ చెప్పండి బిలీవర్ అయి ఉండేలా చూసుకో, అక్కడ ఫ్రీడమ్ ఇచ్చాడు. చూడండి, మీకు నచ్చిన వ్యక్తుల్ని బలవంతంగా చేసుకోవద్దని చెప్పడు, మీకు నచ్చిన వ్యక్తుల్ని బలవంతంగా చేసుకోమని కూడా చెప్పడు. ఆయన చెప్పింది ఒకటే, బిలీవర్సే పెళ్లి చేసుకోవాలి. ఇది గాడ్స్ విల్ అంటారు. ఇలాంటి పద్ధతుల ప్రకారం ఎప్పుడైతే మనం దైవ చిత్తానుసారంగా మనం నడుస్తామో, దేవుని చిత్తం మన కళ్ళల్లో మన జీవితాలు నెరవేరినప్పుడు మనకు బాధల్లో కూడా ఒక తెలియని చెప్పండి, దేవుడు ఒక ధైర్యం ఇచ్చే ఒక పద్ధతిని, ఆత్మగల దేవుడిని మనకు పంపించి నడిపిస్తాడు. ఇవేమీ చేయకుండా ఒకవేళ ఇప్పటివరకు నేను చెప్పిన పద్ధతులు ఎవరైనా ఫాలో అయితే, ఒకవేళ మీరు నా కోసం కాకపోయినా నేను ఏం చెప్తున్నానో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ వాక్యానుసారమా కాదా, అవునా కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఒకసారి వినండి, మరలా ఒకసారి రెఫరెన్స్ తిరగేయండి. నిజమే దైవ చిత్తం అంటే ఇలా అనిపిస్తుంది కదా అన్నప్పుడు ఇది ఎంతవరకు వాక్యం సపోర్ట్ చేస్తుందని వచ్చి మాతో డిస్కషన్ చేయండి. దానికి రెఫరెన్స్ సరిపోతుందో లేదు చూడండి. దానికి రెఫరెన్స్ సరిపోకపోతే మీ ప్రాక్టీస్లో మీరు ఉన్నారని మాత్రం మర్చిపోకండి. కాబట్టి గాడ్స్ విల్ అంటే ఏంటంటే, మీ విల్ ఎప్పుడు చెప్పండి, గాడ్స్ విల్ కాదు, గాడ్స్ విల్ ఎప్పుడు గాడ్స్ విల్లే, మీ విల్ మీదే. మీ చిత్తం పట్టుకెళ్ళి దేవుని చిత్తం అని కలిపితే మీకు మీరే నష్టాలు చేకూర్చుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. వచ్చేవారు మాట్లాడు.